అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన స్పెషల్ మన ఛానల్ అంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి డైరెక్టర్ షగ్నశ్రీ వేణున్ అంటండి. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి అవ్యుక్త అంటండి. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే అవ్యుక్త క్రియేషన్స్ కాస్టింగ్ కాల్. వీఆర్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ మోడల్స్ అండ్ యాక్టర్స్ ఫర్ అప్కమింగ్ మూవీ. సో రిక్వైర్మెంట్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ 18 నుండి 35 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలి. అండ్ 1 minute యాక్టింగ్ వీడియో అండ్ 3 photographs అలాంగ్ విత్ యువర్ కాంటాక్ట్ అని ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ కూడా పంపించండి అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రీల్స్ అండ్ సెల్ఫీస్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్. సో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు సెల్ఫీ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి పంపించకండి అని అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మీకు ఒక మంచి మెసేజ్ చెప్పడం ద్వారా మీ లైఫ్ బాగుంటుంది. కాబట్టి అంటే ఇండస్ట్రీలో ప్రాపర్గా సర్వైవ్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు ఎలా ప్రయత్నిస్తే మీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే నాకు ఆన్ అండ్ యావరేజ్ నాకు అప్పుడప్పుడు మన నెంబర్ పెట్టినప్పుడు నా నెంబర్ మీకు చెప్పినప్పుడు నాకు కొంతమంది కాల్స్ అండ్ మెసేజ్లు చేస్తూ ఉంటారు. సార్ నేను ఇలా ప్రయత్నిస్తున్నాను సార్, ఏదైనా ఉన్నట్లయితే నాకు పర్సనల్గా చెప్పండి సార్ అని అంటారు. నేనేమంటానంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ మెసేజ్లు చెప్తూ మీ అందరికీ అవకాశాలు చెప్తా ఉన్నాను. మీకు పర్సనల్గా చెప్పడం వల్ల నాకేంటి ప్రయోజనం? ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక లబ్ధి కోసమే పనిచేయాలి అని నేను చాలాసార్లు మన వీడియోస్లోనే చెప్తా ఉన్నాను. ఆ లబ్ధి అనేది చేకూరినప్పుడు నేను ఎందుకు మీకు ఇది చేయాలి అనేది నా ఇంటెన్షన్. సో పైగా నేనేమంటాను అంటే నాకు బేసికల్లీ మనుషులు నా సాయం కోరే మనుషులు నాకు గుర్తుంటారు. ఇప్పుడు అంటే అది 10ల సంఖ్యలో ఉంటే సమ్వేర్ అబౌట్ గుర్తుండొచ్చు. మన సబ్స్క్రైబర్లే సమ్వేర్ అబౌట్ 6,000 వరకు రీచ్ అవుతున్నారు. 5,600+ మెంబర్స్ మన సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ 5,600 మెంబర్స్కి నేను ఎలాగ వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళందరికీ నేను ఎలాగా పలానా దగ్గర రిక్వైర్మెంట్ ఉందంటే ఇల్లు, పలానా దగ్గర రిక్వైర్మెంట్ ఉందంటే ఇల్లు అని నేను ఎలా చెప్పగలుగుతాను? నేను ఆ వర్క్స్ అనేవి ఫినిష్ చేసుకోవడం కాకుండా దాని బదులు నేనేం చెప్తాను అంటే పలానా టైప్లో ప్రయత్నించండి అని నేను మన వీడియోస్లో చాలా సందర్భాలు చెప్పాను. సో అలాగ ప్రయత్నించమని చెప్పినప్పుడు నాకు దేవరాజ్ అని ఒక నటుడు అనమాట, విలన్ వేషాలకి ట్రై చేస్తూ ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి కూడా. అతను సమ్వేర్ అబౌట్ సూర్యాపేట దగ్గరలో ఒక టిపికల్ ఊర్లో ఉంటాడు. ఇలాగ ఆయన ప్రయత్నించే క్రమంలో ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారి పరిచయం అయితే ఆయనకి ఏంటంటే ఇలా పలానా విజయ్ నాగవేరు గారండి, ఆయన ఇలా సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ఉన్నారు, ఆయనే ఇలాగ రైటరు, సో ఆయనే మనం అప్రోచ్ అయినట్లయితే ప్రాపర్గా ఇదిగా ఉంటుంది అనే టైప్లో నాకు చెప్పడం, నా నేమ్ తీసుకోవడం జరిగింది. తీసుకొని నాకు దేవరాజ్ ఫోన్ చేసి గురుగారు ఇలాగా మీకు నేను పలానా రైటర్ అండ్ డైరెక్టర్ ఉన్నారండి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారండి, మీరు వాళ్ళని ఇది చేస్తే బాగుంటుందా, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుందంటే తప్పకుండా దేవరాజ్ మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడించండి అన్నాను. ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్ గారికి నా నెంబర్ డ్రాప్ చేయటం, ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్ గారు నాకు కాల్ చేయటం, నేను వాళ్ళతో మాట్లాడటం, నేను నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే నేను ఆ సినిమా చేయాలి అంటే నా రూల్స్ ఏంటి, నా రెగ్యులేషన్స్ ఏంటి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నామండి, మీటర్లు ఎంత, మీరు నాకు ఎంత డబ్బు ఇస్తారు, దానికి నేను ఎలా పని చేస్తానని కూడా ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం టేక్ ఆఫ్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ చేస్తానా లేదా అనేది పక్క పెడితే దేవరాజ్ వల్ల నాకు ప్రాజెక్టు ఇప్పుడు ఆ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ హైదరాబాద్ వరకు నన్ను కలవటానికి రావటం, ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకోవటం, ఆయన నాతో ఒక 2-3 hours స్పెండ్ చేయడం వల్ల నాకు దేవరాజ్ మీద ఒక నమ్మకం ఏర్పడింది. సో దట్ నేను దేవరాజ్కి రేపు అనే రోజు ఏదైనా నేను చేసే ఒక ప్రాజెక్ట్లో తప్పకుండా అవకాశం ఇస్తాను. ఎందుకు? ఒక ఇంటిమెసీ అనేది నాకు దేవరాజ్కి మధ్య స్టార్ట్ అయింది. సో నేను మీ అందరికీ చెప్పేది అదే, ఒకరిని మీరు సాయం అడిగే ముందు వాడికి మీరు ఎలా ఉపయోగపడతారో చెప్పండి, అప్పుడు మీకు చేయాల్సిన సాయం అనేది కొంచెం దగ్గర అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఒకటే, మనం అడుక్కునే వాళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశాలు అడుగుతుంటే వాళ్ళ దృష్టిలో మీరు అడుక్కునే వాళ్ళకి మీకు పెద్ద తేడా ఉండదు. దాని బదులు సార్ నన్ను మీరు మీ సినిమాలో ఒక వేషం ఇవ్వడం ద్వారా మీకు ఇది ఉపయోగం ఉంటుంది అనే టైప్లో. ఇప్పుడు దేవరాజే ఉన్నాడు, ఆయన ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నా దగ్గర తీసుకుని వచ్చాడు. అతనికి తెలిసిన ఒక వ్యక్తిని నాకు పరిచయం చేశాడు.
ఇప్పుడు నేను రాసేటప్పుడు ఏం చేస్తాను, దేవరాజ్కి క్యారెక్టర్ రాయాలి, ఈ దేవరాజ్ ఇలాంటి డైలాగ్ బాగా చెప్తాడు, దేవరాజ్ ఇలాగా నడుస్తాడు, దేవరాజ్ ఇలా చూస్తాడు, దేవరాజ్ ఎంత వైరస్గా డైలాగులు చెప్తాడనేది నాకు తెలుసు. కాబట్టి నేను దేవరాజుని ఆలోచించుకొని బ్రెయిన్లో పెట్టుకొని ఒక ఏమంటారు సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ లాగా రాసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అతని లుక్ కొంచెం అలాగ ఉంటుంది, సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర గారి లుక్లో ఉంటాడు. కాబట్టి అలాంటి ఒక అది ఎలా రాస్తే బాగుంటుంది అనేది నేను బ్రెయిన్లో పెట్టుకొని రాసుకోవడం జరుగుతుంది. సో నేను మీ అందరికీ చెప్పేది అది, మనం అవకాశాల కోసం అడుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా కూడా కొంచెం బెటర్గా ఇది చేసినట్లయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. avyuktacreations04@gmail.com AVYUKTHA అవ్యుక్త CREATIONS క్రియేషన్స్ 04@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059824448. ఐ రిపీట్ 9059824448. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.